ప్రతిక్షణం ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనగామ న్యూస్ 9. మనకు మనిషి చెప్తారు ముందు ఒక్క మనిషితో 17 ఎక్కడ 41 ఉన్నది ఎండలే సార్ ఇంకా ఓపెన్ చేస్తున్నాం కనుక బ్యాగ్ ఇక్కడ 24 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే మనం 2023-24 వాటికి ఆల్మోస్ట్ 2 సీజన్లు కలిపి 1,41,40,00,000 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేసినాం. దేశంలో ఒకప్పుడు మనకు 30 లక్షలు అవసరం లేదు బాబు, 30 లక్షలు 40 లక్షల వరకే మనకు పర్మిషన్ ఇచ్చేటోళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ FCI. ఎందుకంటే ఆనాడు మన దగ్గర ఇంత వస్తుందని చెప్పేసి నమ్మకం లేకుండే. వాళ్ళు గ్యారంటీగా ఇచ్చేవాళ్ళు ఎవరికంటే ఆనాడు పంజాబ్ ప్రభుత్వానికి, పంజాబ్లో ఉండే వాళ్ళందరికీ కూడా వాళ్ళు, ఎందుకంటే ఇది ఖచ్చితంగా వస్తుంది. దేశ అవసరాలకు ఉపయోగించే FCIలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మొత్తం కూడా ఖచ్చితంగా మాకు ఇంత కావాలనుకుంటే తీసుకొచ్చేది వాళ్ళే పంజాబ్, కాబట్టి పంజాబ్కి అట్లా ఇచ్చింది. మన యొక్క విస్తీర్ణం పెరిగినప్పుడు మనం ప్రతి సంవత్సరం ఎక్కువ అడుగుతుంటే కూడా చాలాసార్లు నేను కూడా ఆ ప్రతినిధి బృందంలో రైతు బంధు సమితి అధ్యక్షుడిని పోయినా, మీరేమైనా చమత్కారం చేస్తున్నా ఇట్లా పెరుగుతుంది అని అన్నారు. చమత్కారం ఏమున్నది సార్, నీళ్ళు ఇంతకుముందు సదుపాయం లేకుండే బ్రహ్మాండమైన రైతులు ఉన్నారు మా దగ్గర కూడా. పంజాబ్లో నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇస్తే ఎట్లయితే రైతులు ఉన్నారో మా దగ్గర తెలంగాణలో కూడా అంతే రైతులు ఉన్నారు, కష్టపడేటోళ్ళు. ఇవాళ కరెంటు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మంచిగా అవుతుందని చెప్పేసి చెప్తే అది 30 లక్షల నుంచి వెళ్ళి ఇవాళ 80 లక్షలు ఖచ్చితంగా తీసుకుంటాం సీజన్లో అని చెప్పే దగ్గరికి పోయింది. కాబట్టి ఇవాళ ఏ సీజన్లో కానీ వాళ్ళు ఖచ్చితంగా మన దగ్గర ఉన్నట్లయితే 80 లక్షలు తీసుకున్న దగ్గరికి మధ్యలో కొద్దిగా కిరికిరి పెట్టిండ్రు, అప్పుడు అందరూ పోయి గొడవ చేస్తే మళ్ళీ 30. కాబట్టి ఇవాళ కూడా మన దగ్గర మొత్తం పంట 2 పంటలు కూడా మనం పండించేది వరి. మిగతా రాష్ట్రాలు అట్లా ఉండదు. పంజాబ్ కానీ నార్త్ కానీ ఏముంటుంది, మొట్టమొదటి పంట వరి వేస్తారు, రెండో పంట బాగా చలి ఉంటుంది కాబట్టి వరి రాదు అని చెప్పేసి వాళ్ళు గోధుమ వేస్తారు. కాబట్టి వరి ఎక్కువగా 2 పంటలు పండేది దేశంలో ఇవాళ అత్యధిక ఎక్కువ పండేది ఇవాళ మనమే పండిస్తున్నాం. కాబట్టి ఇవాళ మనం ఏదైతే ఈ ప్రభుత్వం ఈ కంటిన్యూ చేస్తుందో దీన్ని మనం ఉపయోగించుకోవాలి. మొత్తం కూడా రైతులందరూ కూడా ఖచ్చితంగా మనకు ఇవాళ దీనికి ఏదైతే ఇక్కడికి ఆ 17% కొద్దిగా శుభ్రం చేసి ఇవ్వాలంటుంది కాబట్టి అది కూడా మెయింటైన్ చేస్తే మంచిగా ఉంటుంది. రైతులు తీసుకొచ్చినప్పుడు మిల్లర్లకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో కిలో కట్ చేస్తా, హాఫ్ కిలో కట్ చేస్తా, ఏదైతే నిబంధనలు ఉన్నాయో దాని వరకే కట్ చేయాలి తప్ప అంతకంటే ఎక్కువ కట్ చేయకూడదని చెప్పి కూడా నేను మిల్లర్లకు విజ్ఞప్తి చేస్తున్నా. రెండో అంశం, ఇప్పుడే చాలామంది రైతులు మాట్లాడుతూ మా షామీర్పేటలో ఒకప్పుడు మంచిగా బాగా పంట పండేది ఇప్పుడు కూడా ఎండిపోయిందని చెప్పేసి. వాస్తవం, ఇవాళ చిన్న ఒక కార్యక్రమం O&Mకి డబ్బులు రాకపోయేసరికి మొత్తం 34 రోజులు వాళ్ళు స్ట్రైక్ చేసిండ్రు. అందువల్ల కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం మనకు ఖచ్చితంగా మీ అందరికీ నేను అష్యూరెన్స్ ఇస్తున్నా, ఖచ్చితంగా షామీర్పేట కావచ్చు మనం మొత్తం కూడా మనకు వచ్చేది బొమ్మకూరు రైట్ నుంచి వస్తుంది. అది ఈసారి రాకుండా మనకే కొట్టాడబెట్టే పరిస్థితికి వచ్చింది. బొమ్మకూరు దగ్గర మనకు కావాలంటే మా దగ్గరనే రాదు, మీకు ఎట్లా వస్తా అని చెప్పేసి కాకుండా ఇప్పుడు 3rd ఫేజ్ ఏదైతే వచ్చిందో, ఫస్ట్ ఫేజ్ ఉన్నది 350 క్యూసెక్లు, రెండో ఫేజ్ ఉన్నది 550 క్యూసెక్లు. ఇప్పుడు 3rd ఫేజ్ వచ్చింది. 3rd ఫేజ్ ఇప్పుడు ఏదైతే కంప్లీట్ అయి ఉన్నదో మనకు భీమ్గన్పూర్ నుంచి రావాలి. భీమ్గన్పూర్ అంటే ముందు, అంతకంటే ముందు మనకు
సమ్మక్క సాగర్ నుంచి వెళ్ళి భీమ్ గన్పూర్కి వస్తుంది, భీమ్ గన్పూర్ నుంచి వెళ్ళి చలివాగుకి వస్తుంది, చలివాగు నుంచి వెళ్ళి 46 కిలోమీటర్స్ టన్నెల్ కంప్లీట్ అయిపోయి మొన్ననే ఓపెన్ చేసుకున్నాం. అక్కడి నుంచి వెళ్ళి దేవన్నపేటకు వస్తుంది. ఆ దేవన్నపేట నుంచి వెళ్ళి ధర్మసారలో పోస్తే ధర్మసార దగ్గర నుంచి వెళ్ళి గండిరామారంకి వస్తుంది, గండిరామారం నుంచి వెళ్ళి బొమ్మకూరుకు వస్తుంది, బొమ్మకూరు నుంచి వెళ్ళి మనకు రావాలి. ఈ మధ్యలో ఎక్కడ పైప్ ఫెయిల్ అయినా ఎక్కడ ఓఎండ్ఎం స్ట్రైక్ చేసినా మనకు రాకుండా పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు ఉన్నది 350 ఫస్ట్ ఫేజు, రెండో ఫేజు 550 క్యూసెక్లు, ఇప్పుడు వచ్చేది 1800 క్యూసెక్లు. 3 మోటార్లు ఉన్నాయి. ఆ 3 మోటార్లు ఒక్కోటి 600 కెపాసిటీ. 600 కెపాసిటీలో ఒకటి మొన్న ఓపెన్ అయింది, ఇంకొక నెలకు మళ్ళీ ఒకటి ఓపెన్ అవుతుంది, ఆ తర్వాత మళ్ళీ నెలకు ఇంకో 3వది ఓపెన్ అవుతుంది. కాబట్టి అట్లీస్ట్ 2 ఓపెన్ అయినా కూడా మనకు ఖచ్చితంగా మళ్ళీ వానాకాలం కానీ యాసంగి కానీ మన జనగామ రూరల్లో ఉండే ఏది బొమ్మకూరు నుంచి మనకు రావాల్సిన అవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇక్కడ పార్టీలకు తేడాలు ఏం లేకుండా అందరం కలిసి కొట్లాడి మనందరం కూడా ఏమైనా రావట్లేదంటే